అరుణాచల శివ. ప్రస్తుతం మనం మ్యాంగో ట్రీ కేవ్లో ఉన్నాం. ఈ కేవ్కి సంబంధించి, ఈ గుహకి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వకాలంలో రమణ మహర్షి గారు అరుణాచలానికి వచ్చిన మొట్టమొదటి రోజుల్లో స్వామివారిని దర్శించుకొని పాదలింగాన్ని దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఈ ప్రదేశంలో 3 సంవత్సరాల పాటు ధ్యానం చేశారు అన్నది ప్రతీతి. ఆ తర్వాత ఇక్కడ నుంచి విరూపాక్ష గుహలో దాదాపు 17 సంవత్సరాలు పైగా వారు ధ్యానం చేశారు. అక్కడి నుంచి వారు స్కందాశ్రమంలో వారి అమ్మగారితో పాటు 7 సంవత్సరాలు ఉంటూ ఆ పక్కనే ఉన్న గుహలో వాళ్ళు నిత్యం కూడా ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. ఇక్కడ మనం ఎక్కడ చూసినా కూడా ఈ అరుణగిరిలో రమణ మహర్షి గారి ధ్యాన జ్ఞాన దివ్య ధారలు మనకు విస్తరించినట్టుగా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా వారి అంశ, వారి స్పర్శ అనేది మనకు తారసపడుతూ ఉంది. ఎందుకంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశ అయిన రమణ మహర్షి గారు ఒక మహర్షిగా, మహోన్నత వ్యక్తిగా ప్రతి ఒక్కరికి మార్గదర్శకులయ్యారు. అలాగే ఇక్కడ ఈ ప్రదేశానికి సంబంధించి మరొక ప్రత్యేకత ఏమిటంటే కావ్యకంఠముని గణపతి కూడా ఉమా సహస్రాన్ని రచించింది కూడా ఇక్కడే. మరి ఉమాదేవికి సంబంధించి 1000 నామాలు రచించడం అంటే సామాన్యమైన విషయం కాదు. మరి వారి తపశ్శక్తి అంతా కూడా ఇక్కడ నిక్షిప్తమయ్యింది. అందుకనే ఇక్కడికి వచ్చిన వారంతా కూడా కాసేపు ఇక్కడ 10 నిమిషాలు ధ్యానం చేసుకొని ముందుకు సాగిపోతూ ఉంటారు.